హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కొన్ని బ్యాలెన్సింగ్ పనులు అయితే ఉంటాయి కదా, రోజు చేసుకునేటి కాకుండా అప్పుడప్పుడు చేసుకునేటి. అవైతే నేను ఇవాళ చేస్తున్నానండి. అదేంటనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అవి రోజు చేసుకునే పనులు కాదు, అప్పుడప్పుడు చేసుకుంటాం కదా. అదేమన్నా దుమ్ము అవి ఇవి ఉంటే దులుపుకోవడం, అలాగే తూడ్చుకోవడం అలాంటివి అయితే సింపుల్గా చెప్పాలంటే వీక్లీ క్లీనింగ్ అనుకోండి. ఇలా వీక్లీ వన్స్ అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటాను. దుమ్ము అది ఇది ఉంటే దులుపుకోవడము, అలాగే ఇలా మిర్రర్ తూడ్చుకోవడము. ఇక్కడ పిల్లలు అది ఇది పడేస్తారు కదా, కోలిన్తోటి నీట్గా అద్దం అయితే నీట్గా తూడ్చేసాను. తర్వాత టేబుల్ కూడా తూడ్చేసాను. ఇక లోపల బెడ్షీట్ అయితే నీట్గా చదిరేస్తున్నాను. అలాగే మిషన్ మీద కూడా మొత్తం దుమ్ము పట్టినట్టు అయింది, అది కూడా కోలిన్తో అయితే నీట్గా తూడ్చేస్తున్నానండి. చిన్నోడైతే బయట ఆడుకుంటున్నాడు. అమ్ములు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇదైతే ఆఫ్టర్నూన్, అంటే అమ్ములు ఇంకా మా వారు గిట్ల వెళ్ళినాక ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేశాక ఇవైతే పెట్టుకున్నాను. ఇల్లు ఎప్పుడు నీట్గా ఉన్నదనుకో మంచిగా ఉంటుంది, అదొక పండుగ కళ లెక్క అనిపిస్తుంది. సడన్గా ఎవరైనా వచ్చినప్పుడు ఇల్లు చిందరవందరగా ఉన్నదనుకో మంచిగా ఉండదు. నేనైతే ఎప్పటికప్పుడు ఇలా అయితే చదిరేసుకుంటాను. ఇలా మంచిగా లోపల రూమ్ నుండి మొత్తము ఊకేసాను. బెడ్ కింద ఇట్లా అంతా ఊకేసి బయటికైతే తీసుకొచ్చేసి ఆ చెత్త అంతా ఎత్తేసి డస్ట్బిన్లో అయితే పెట్టేస్తున్నాను. చిన్నోడైతే బయట ఆడుకుంటున్నాడు. మనము పండుగ టైంలోనే కాకుండా ఇలా వీక్లీ వన్స్ కూడా క్లీనింగ్ చేసుకున్నాం అనుకో, సడన్గా పండుగ టైంలో మనకు క్లీనింగ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఆ టైంలో కూడా ఏం కాదు. సపోజ్ వర్షం గిట్లా వచ్చింది అనుకో, బెడ్షీట్స్ అలాగే ఇంట్లో ఇలాంటివి ఉంటాయి కదా, అప్పుడు కూడా చేయలేని టైంలో ఇలా చేసుకుంటాం కాబట్టి ఏం కాదు. ఇక ఇవాళ పప్పు అయితే చేశానండి. మార్నింగ్ ఎందుకో వాటర్ ఎక్కువైందో ఏమో, కుక్కర్లోకి వెళ్ళి పప్పు మొత్తము గ్యాస్ మీద మొత్తం పొంగింది. అందుకే గ్యాస్ అలాగే కౌంటర్ టాప్ ఇట్లా నీట్గా కడిగేసాను. చూసారు కదా అద్దం ఎంత నీట్గా క్లీన్ చేశాను. కోలిన్తో క్లీన్ చేసామనుకో మంచిగా ఉంటుంది. అలాగే కింద టేబుల్ గిట్లా మంచిగా నీట్గా చదిరేసి కోలిన్తో అక్కడ కూడా తూడ్చేసాను. ఇక లోపల మిషన్ కిడ మంచిగా తూడ్చేసాను. ఇక బట్టలు అయితే చదరాలండి, అవైతే మార్చేయలేదు. అవి మార్చేస్తే ఇక పని అయిపోతుంది. గిన్నెలు గిట్లా మంచిగా నీట్గా తోమేసి కౌంటర్ టాప్ ఇట్లా నీట్గా కడిగేసానని చెప్పాను కదా, అది కూడా అయిపోయింది. ఇక రేపటికి కోసం అయితే దోశలకు ఇలా బియ్యం ఇంకా పప్పు అయితే నానబెట్టేసాను. ఇక దాన్ని అయితే మిక్సీ పట్టాలి. అది ఇందాకనే నానబెట్టాను, కొంచెం నానినాక మిక్సీ పడదామనేసి పక్కకైతే పెట్టాను. చూసారు కదా కౌంటర్ టాప్ అలాగే గ్యాస్ ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇక అమ్ములునైతే తీసుకొచ్చాక ఇక ఈవినింగ్ అయితే మిక్సీ పట్టేసి పక్కకైతే పెట్టేశాను. నాకెందుకో చాలా రోజుల నుండి అనిపిస్తుందండి ఒక గ్రైండర్ తీసుకోవాలనేసి. ఇక అది ఎప్పుడో దాని టైము. మొన్న రాగి బిందె అయితే అనుకోకుండా వచ్చింది. ఇలాగే గ్రైండర్ కూడా వచ్చింది అనుకో భలేగా ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది. ఆమెకి అడిగిన నేను ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్ ఆమెకి, కానీ వద్దులే షాప్లో తీసుకొద్దామని చెప్పి మా వారు అన్నారు. ఇక ఎప్పుడు తీసుకొస్తానో ఏమో, అది దానికి టైం ఎప్పుడు వస్తుందో ఏమో. ఇలా మొత్తం అయితే ఒక గిన్నెలో పోసేసి మిక్సీ జార్ అయితే నీట్గా కడిగేసి పక్కకైతే పెట్టేశాను. ఇక్కడ వాటర్ అయితే పడ్డాయని ఒక క్లాత్ తోటి నీట్గా అయితే తూడ్చేస్తున్నాను. మళ్ళీ ఇది నైట్ కొంచెము పొంగింది అనుకో ఇబ్బంది అవుతుంది కదా, పిండి మళ్ళీ ఒలిక్కిపోతుంది అనేసి దాని కింద ఒక ప్లేట్ అయితే పెట్టేశాను. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అండి. మార్నింగ్ అయితే కొంచెం లేట్గా అయితే లేచాను. ఇవాళ అమ్ములకైతే స్కూల్ లేదు, అందుకే నిమ్మలంగా పని చేసుకుందామని చెప్పి మెల్లగా లేచేసరికి 7 అవుతుంది. ఫస్ట్ టైం అండి ఇంత లేట్గా లేచినా. చలికి దుప్పట కప్పుకొని వండుకున్నాం కదా, అసలు మేల్కనే రాలేదు. అల్లారం మోగి అదే ఆఫ్ అయిపోయింది, కానీ నాకైతే మేల్క రాలేదు. అంటే అదే ఆఫ్ అయిందో మా వారు ఆఫ్ చేసిండో నాకు అసలు తెలియదు. ఇక లేచి చూసేసరికి 7 అయింది. ఇక గబగబా వాకిలుకి నీళ్ళు అయితే చల్లుతున్నాను.
ఈ పాటికి ముగ్గు వేసుకుంటే మంచిది కదా, అసలు ఇంత లేట్గా ఎందుకు లేచినేమో. అంటే ఎప్పుడైనా 6:30 వరకు అయితే లేస్తాను, అమ్ములకి స్కూల్ లేదనుకో. మామూలు టైంలోనేమో 5 o'clock అయితే లేస్తాను, ఎందుకంటే టిఫిన్స్ ఇంకా అన్నం కూర ఇలాంటివి ఉంటాయి కదా, మళ్ళీ ఆమెని రెడీ చేయాలి. అందుకే కొద్దిగా జల్దీ లేచి ఫస్ట్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేశాక ఇక తర్వాత ఈ అమ్ములనైతే రెడీ చేస్తాను. అప్పుడైతే నిమ్మలంగా ఉంటుంది కాబట్టి. పిల్లలు పెద్దగా అయ్యేదాకా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏది సెట్ కాదు కదండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేదాకా మనకి ఇబ్బందులు తప్పవు. ఇలా వాకిలికి నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసేసాను. ఆఖరికి బయట పని చేద్దామన్నా అదే జాబ్ అండి, అది చేద్దామన్నా పిల్లలతోటి సెట్ అవ్వదు కదా. వాళ్ళంతలో వాళ్ళు స్కూల్కి వెళ్ళి రిటర్న్ వచ్చేదాకా కూడా మనకి ఇలాంటివి అయితే తప్పవు. బయట జాబ్కి వెళ్తే బాగుండు అని చెప్పి చాలా రోజులు అనిపిస్తుంది, కానీ పిల్లల్ని చూసుకునే వాళ్ళు లేక బయట పోలేని సిచ్యువేషన్లో అలా అని ఇక ఏం చేస్తాము, ఇంకా బియ్యం అయితే కడిగేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇవాళ వంకాయ అయితే వండుదామనేసి అనుకుంటున్నా. ఇంకా ట్రేలోనైతే ఇలా ఒక ఆలుగడ్డ అవుతుంది, అది ఒకటే ఉంది ఎటు కాకుండా అని చెప్పేసి దాన్ని కూడా అందులో వేసేద్దామని ఆలుగడ్డ కూడా కట్ చేసి కూరగాయలు అయితే అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ఇలా అన్నీ కట్ చేసి పెట్టేశాను. చూసారు కదా పిండి అయితే ఎంత మంచిగా పొంగిందో, కిందికి వస్తుంది అనేసి అనుకున్నా కానీ అందులోనే సరిపోయిందండి. ఇక అన్నీ అయితే కట్ చేశాను. అన్నం అయితే అయిపోయింది, అదైతే మూత పెట్టేసి పక్కకు పెట్టేసి ఇక కూర అయితే వండుతున్నాను. ఫస్ట్ కూర ఇంకా చట్నీ చేసినాక దోశలు అయితే పోద్దామనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే చల్లగా ఉంది కదా, పిల్లలు వేడివేడిగా తింటారు అనేసి ఫస్ట్ కూర అయితే వండుతున్నాను. కానీ ఎంత అయినా రెగ్యులర్గా లేచే టైంకి లేచి పని చేస్తేనే ఆగమాగం ఉండదండి, నిమ్మలంగా చేసుకోవచ్చు. మళ్ళీ వీడియోస్ తీసుకుంటా పనులు చేయాలంటే చాలా రిస్క్ అండి, ఇటు సెట్ చేసుడు అటు సెట్ చేసుడు. వీడియో తోటే సగం టైం అయిపోతుంది, దాంతో సగం లేట్ అవుతుంది. అసలు వీడియో తీసిన రోజు మెల్లగా చేసుకుందాం అనుకోకుండా జల్దీ లేసి మెల్లగా చేసుకుంటేనే బెటర్ అండి, ఆగమాగం చేసుడు కంటే. చూసారు కదా ఎంత ఆగమాగం అయిపోతుందో. ఫస్ట్ ఇటు అయితే కూర వండేసి ఆ గ్యాస్ మీదకి అయితే షిఫ్ట్ చేసి ఇక్కడ అయితే చట్నీ అయితే చేస్తున్నాను, బొంబాయి చట్నీ అయితే చేస్తున్నానండి. పిల్లలు మంచిగా తింటారు. పల్లి చట్నీ రోజు చేస్తూనే ఉంటా కదా, ఇవాళ అయితే బొంబాయి చట్నీ చేయని చెప్పి అమ్ములు అడిగింది, మమ్మీ ఎల్లో కలర్ చట్నీ చేయవా అని చెప్పేసి. ఎల్లో కలర్ అంటే ఇదేనండి బొంబాయి చట్నీ, మంచిగా ఉంటుంది అని చెప్పి అడిగింది. ఇక అదైతే చేసేస్తున్నా. ఇంకో సైడ్ ఇక ఇందులో కారం ఉప్పు అయితే వేసేసి కలిపేసి పక్కకైతే పెట్టేశాను. పిండి అయితే మిక్స్ చేసి పెట్టేశానండి. ఇదైతే దగ్గరికి అయింది. ఇక దాంట్లో కొత్తిమీర అలాగే కళ్యామాకు అయితే వేసి కలిపేస్తున్నా. పసుపు ఇంకా అన్నీ వేసేసాను. ఇక దాంట్లోనే ఇందులో అయితే కలిపి పెట్టిన పిండి మిశ్రమం అయితే అందులో పోసేసాను. పోసేటప్పుడు అయితే ఇలా కలపాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఇక మొత్తం అయితే ఇలా గట్టిగా అయ్యేదాకా పెట్టేశాను. ఇక అదైతే పక్కకు పెట్టేసి ఇక దోశలు అయితే పోస్తున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి పోస్తున్నాను. నేను ఆల్రెడీ కొద్దిగానే చేసిన కదా, అందుకే ఇక మొత్తం అయితే పోస్తున్నా, లేకపోతే కొద్దిగా ఫ్రిడ్జ్లో అయితే పెడతా బాగుండు. కానీ నేనైతే పిండి అయితే కొద్దిగానే రుబ్బి పెట్టినానండి, ఎక్కువ రుబ్బి పెట్టలేదు, అందుకే మొత్తం అయితే పోసేస్తున్నా. ఈలోపు మా వారు లేచారు. ఇక ఆయనకైతే చాయ్ అయితే పెట్టేసి ఇచ్చినామనుకో ఇక ఇంకో సైడ్ అయితే దోశలు అయితే పోయొచ్చు. వారానికి సరిపడా పిండి రుబ్బి పెట్టుకున్నాం అనుకో మంచిగానే ఉంటుంది, కానీ ఎందుకో ఈ మధ్యలో పుల్లగా అవుతుంది అనేసి అంటున్నారు మా వారు. అందుకే ఎప్పటికప్పుడు రుబ్బి పెడదామని చెప్పి ఇక కొద్దిగానే పెట్టేసిన. ఇంకో సైడ్ అయితే దోశలు అయితే పోస్తున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు పెసరట్టు ట్రై చేయలేదండి, ఒకసారి ట్రై చేయాలి. ఎప్పుడైనా దోశలే పోస్తా, ఇంకా దాని మీద కొంచెము మసాలా లెక్క చేసి పోసేదాన్ని. కానీ ఈసారి అయితే లేట్ అయిపోయిందని దబదబా ప్లేన్ దోశనే వేసాను. పెసరట్టు కూడా ఒకసారి ట్రై చేయాలి, మంచిగా ఉంటుంది అనేసి అంటారు. నేనైతే ఇప్పటివరకు పెసరట్టు ట్రై చేయలేదు. ఇంకా ఒక సైడ్ అయితే దోశలు పోసేస్తున్నా కదా, ఇంకో సైడ్ అయితే నీళ్ళు అయితే పెట్టేశాను. ఈలోపు చాయ్ అయితే అయిపోయింది. ఇక మా వారికి అయితే పోసి ఇచ్చేస్తున్నా. ఇక ఇట్లా ఆగమాగము దెబ్బ మొత్తం పనులు అయితే కంప్లీట్ చేసేసాను. వంట మొత్తం అయిపోయింది. దోశలు ఇట్లా పోసిన, నీళ్ళు అయితే పెట్టినా కదా, మా వారికి అయితే పోసి ఆయన అయితే వెళ్ళిపోయారు స్నానానికి. ఇక తర్వాత నీళ్ళు పెట్టేసి పిల్లలకు కూడా స్నానాలు పోసేసాను. ఇక వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నా.
వాళ్ళను ఫ్రెష్ చేసినాక వేసినామనుకో మంచిగా మెల్లగా కూర్చొని తింటారు. మళ్ళీ నాకు కూడా పని ఆగమాగం కాకుండా వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తే వాళ్ళైతే కూర్చొని తింటారు అనేసి వాళ్ళనైతే ఫస్ట్ రెడీ చేసేసాను. వాళ్ళకి వేసి ఇస్తే వాళ్ళైతే కూర్చొని తింటున్నారు. ఎలా అనిపించిందండి వీడియో? నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరో మంచి వీడియో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.